హాయ్ గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు హౌ టు రన్ ఫేస్‌బుక్ యాడ్స్ ఇన్ తెలుగు క్లాస్ 6కి. సో, కొంచెం హెల్త్ బాగోక వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. ఇవాళ నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇవాల్టి క్లాస్ టాపిక్ ఏంటంటే యాప్ ప్రమోషన్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను. సో, యాప్ ప్రమోషన్ క్యాంపెయిన్ వల్ల యూజ్ ఏంటంటే మన బిజినెస్‌కి ఒక యాప్ డెవలప్ చేపిస్తాం గదా! ఆ యాప్‌కి కొత్తగా మీరు లాంచ్ చేస్తుంటే ఆ యాప్‌కి ఇన్‌స్టాల్స్ పెంచుకోవడానికి మనకి యాప్ ప్రమోషన్ క్యాంపెయిన్ అనేవి యూజ్ అవుతదనమాట. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో, 100 మెంబర్స్ చూస్తే 100 మెంబర్స్‌లో 80 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మన వీడియోస్‌ని. సో, మీరు వీడియో లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తది కాబట్టి, సో, నాకు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టుంటది. సో, ఏమనుకోకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ చేసి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి గైస్. సో, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ ప్రమోషన్ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే యాడ్ మేనేజర్‌కి రావాలనమాట. ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజర్‌కొచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ చూపిస్తుంది గదా! ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ ప్రమోషన్ క్యాంపెయిన్ చూజ్ చేసుకోవాలి. సో, ఇక్కడ యాప్ ప్రమోషన్ క్యాంపెయిన్ చూజ్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాన్యువల్ క్యాంపెయిన్ సెటప్ తీసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ మాన్యువల్ క్యాంపెయిన్ సెటప్ తీసుకొని కంటిన్యూ క్లిక్ చేయాలి. సో, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత సో, మనకి బేసిక్‌గా క్యాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్, యాడ్ లెవెల్ వస్తది. సో, జస్ట్ ఏం లేదు గైస్ క్యాంపెయిన్ లెవెల్‌లో క్యాంపెయిన్‌కి ఒక జస్ట్ నేమ్ ఇచ్చేస్తారు. నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తాము. సో, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ సెట్‌కి నేమ్ ఇవ్వకపోయినా ప్రాబ్లమ్ లేదు. క్యాంపెయిన్‌కి ఒక్కదానికి నేమ్ ఇస్తే చాలు. సో, క్యాంపెయిన్‌కి నేమ్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ సెట్‌కొస్తారు. యాడ్ సెట్‌కొచ్చిన తర్వాత ఇక్కడ మనకి యాప్స్ ఇన్‌స్టాల్ చేపించడానికి మనకి ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయి. నేనైతే ఈ వీడియోలో ప్లే స్టోర్ చూపిస్తాను. గూగుల్ ప్లే అనమాట. సో, ప్లే స్టోర్‌లో ఉన్న యాప్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేపించుకోవాలనేది చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాప్ నేమ్ అని అడుగుతుంది గదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాప్ ఇన్‌స్టాల్ చేపించాలంటే యాప్ ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ న్యూ ట్యాబ్‌లోకి వెళ్లి ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ అని సెర్చ్ చేద్దాము. సో, గూగుల్ ప్లే స్టోర్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన యాప్ ఏంటి అనేది ఇక్కడ చూజ్ చేసుకోవాలనమాట. సో, నేను చూపిస్తాను గైస్ 1 మినిట్ వెయిట్ చేయండి. సో, ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్‌కి నేనిక్కడ మీషో తీసుకుంటున్నాను. మీషో తీసుకున్న తర్వాత ఈ లింక్ పైన లింక్ జనరేట్ అయింది కదా! ఈ లింక్‌ని కాపీ చేసుకొని సో, యాడ్స్ మేనేజర్‌కొచ్చి ఇక్కడ లింక్ పేస్ట్ చేస్తే మనకి యాప్ చూపిస్తదనమాట. సో, చూస్తున్నారు గదా! మీషో అని యాప్ ఐడీ చూపిస్తుంది గదా! సో, ఇలా లింక్ పేస్ట్ చేసిన తర్వాత మనకి యాప్ చూపిస్తదనమాట. అప్పుడు ఈ యాప్ సెలెక్ట్ చేసుకుంటే మనకి యాప్ అయితే సెలెక్ట్ అవుతది. ఓకేనా? సో, దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసి మన బడ్జెట్ ఎంత? పర్ డేకి ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నాము యాడ్ పైన అనేది ఎంటర్ చేయాలనమాట. సో, మనకి ఇది యాప్ ఇన్‌స్టాల్స్ యాడ్ కాబట్టి 200 కాకుండా మినిమమ్ ఒక 500 పెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడే మనకి మంచిగా ఇన్‌స్టాల్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సో, దాని తర్వాత బడ్జెట్ ఇచ్చేసిన తర్వాత సేమ్ మనకి యాజ్ యూజువల్‌గా లొకేషన్ చూజ్ చేసుకుంటాము. మనకి ఏ లొకేషన్ నుంచి ఎక్కువగా ఇన్‌స్టాల్స్ రావాలనేది మీరిక్కడ చూజ్ చేసుకుంటారు. సపోజ్ ఇక్కడ ఇండియా తీసుకున్నాననుకోండి. ఇండియా తీసుకుంటున్నాను. మీది యాప్ అనేది ప్లే స్టోర్‌లో ఉంటే ఇండియా మొత్తం ఎక్కడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇండియా చూజ్ చేసుకుంటున్నాను. సో, దాని తర్వాత ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ వచ్చేసి ఏజ్ చెప్పాను గదా! మీకు ప్రీవియస్ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మనకి ఏజు, జెండరు, డీటెయిల్ టార్గెటింగ్ ఎలా చేయాలనేది లీడ్స్ యాడ్ క్యాంపెయిన్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. మీకు ఇంకా ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోని కంప్లీట్‌గా చూడండి. సో, మీకు అర్థమవ్వకపోతే ఒకటికి 2 సార్లు చూసి దాన్ని అర్థం చేసుకోండి. మీకు అప్పటికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇక్కడ ఏజ్, జెండరు, డీటెయిల్ టార్గెటింగ్ అనేది ఇదంతా కూడా కంప్లీట్‌లీ మన బిజినెస్ పైన డిపెండ్ అయ్యి ఉంటది గైస్. ఎలా అంటే ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ అయితే మనం ఏజ్ ఇక్కడ 25 పెడతాము. అదే క్లాతింగ్ గురించయితే మనం ఇది తగ్గిచ్చేస్తాము. ఉన్న వాళ్ళని యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తాం. సో, అది ఎలా అంటే కంప్లీట్‌గా బిజినెస్ పైన డిపెండ్ అయి ఉంటది. ఏజ్, జెండర్ అలాగే డీటెయిల్ టార్గెటింగ్ చేయాలా? వద్దా? చేస్తే ఎవరిని చేయాలనేది. ఓకేనా? సో, మీరు డీటెయిల్ టార్గెటింగ్ కంప్లీట్‌గా చేసేసిన తర్వాత అడ్వాంటేజ్ ప్లస్ ప్లేస్‌మెంట్స్‌లోకొచ్చి మాన్యువల్ ప్లేస్‌మెంట్స్‌లోకొచ్చేసి సో, ఇక్కడ మాత్రం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే చూజ్ చేసుకోండి. మీరు ఏ యాడ్ రన్ చేసినా కూడా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఈ రెండిటి నుంచి ఏవి సెలెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీకు వేరే ప్లేస్‌మెంట్స్‌లో చూపించడం వల్ల మనకు మనీ వేస్ట్. ఓకేనా? సో, కాబట్టి మనం చూపించేదేదో మంచి ప్లేస్‌లో చూపిస్తే మనకు అక్కడ నుండి క్వాలిటీ లీడ్స్ వస్తాయి. క్వాలిటీగా ఉంటాయి క్లిక్స్ అయినా గానీ, ఏవైనా సరే. మనము అన్నెసెసరీ ప్లేసెస్‌లో చూపించడం వల్ల మనకు అన్ని జంక్ లీడ్స్ వస్తాయి. మనకు మనీ వేస్ట్.
ఓకేనా. మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేయండి గైస్. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత యాడ్ లెవెల్‌కొస్తారు. యాడ్ లెవెల్‌కొస్తారనమాట. యాడ్ లెవెల్‌కొచ్చిన తర్వాత సెలెక్ట్ పేజ్. మీరు ఒక పేజ్ నుంచి యాడ్ రన్ చేయాలనుకుంటే మీరిక్కడ పేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరిక్కడ చూపిస్తుంది కదా! మీకిక్కడ ప్రివ్యూలో చూపిస్తది. 1 మినిట్ వెయిట్ చేయండి. మీకిక్కడ పేజ్ నేమ్ అనేది మనకి ఏదైతే ఫేస్‌బుక్ పేజ్ ఉంటదో ఆ పేజ్ చూపిస్తది. అలా కాకుండా డైరెక్ట్ యాప్‌దే స్పాన్సర్డ్ అని చూపించాలనుకుంటే మీరు ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. అలా కాకుండా ఈ ఆప్షన్ చూజ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పేసి మన ఫేస్‌బుక్ పేజ్ చూపిస్తది. కాబట్టి ఎప్పుడైనా మీరు యాడ్స్ రన్ చేసేటప్పుడు మీ పేజ్ కూడా చూపించాలి యాప్‌తో పాటు అనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అవసరం లేదనుకుంటే మనం నార్మల్‌గా ఇక్కడ మన యాప్ ఏదైతే ఉంటదో ఆ యాప్ పేజ్ చూపించేటట్టు స్పాన్సర్డ్ అని యాప్ పేజ్ చూపించేటట్టు మనకక్కడ పైన స్పాన్సర్డ్ అని చూపిస్తది. ఓకేనా. దాని తర్వాత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ప్రస్తుతం అయితే దీనికి నేనింకా ఒక్క నిమిషం వేరే పేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయిన పేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బావుంటది గాబట్టి. ఇక్కడ బ్లూ ఫ్లాష్ మీడియా మన అకౌంటే తీసేసుకుంటే, మన ఫేస్‌బుక్ పేజ్, మన ఇన్‌స్టాగ్రామ్ చూజ్ చేసుకున్నాం. ఈ ఈ మన ఫేస్‌బుక్ పేజ్‌లో మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మన యాడ్ రన్ అవ్వాలనమాట. చూజ్ చేసుకున్న తర్వాత క్రియేట్ యాడ్, మాన్యువల్ అప్‌లోడ్ ఇది సేమ్ ఇలాగే ఉంచేసి, ఇక్కడ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అని ఉంది గదా! సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో ఉంచేసి సెటప్ క్రియేటివ్ పైన క్లిక్ చేసి, మీరేదైతే ఒక వీడియో కానీ, ఇమేజ్ కానీ క్రియేట్ చేస్తారో ఆ ఇమేజ్‌ని యాడ్ చేసుకోవాలి. సేమ్ ఏం లేదు. ప్రీవియస్ వీడియో లాగానే ఉంటది. కాకపోతే కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి. సేమ్ ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ ఇచ్చేస్తారు. మీ యాప్ గురించి డీటెయిల్‌గా హెడ్‌లైన్ ఇచ్చేస్తారు. దాని తర్వాత ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ ఇన్‌స్టాల్ నౌ అని పెట్టేస్తారు. ఓకేనా. ఇక్కడ ఇన్‌స్టాల్ నౌ అని పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇచ్చేస్తాము. ఇక్కడ మీడియాకొచ్చేసి ఇక్కడ అప్‌లోడ్ క్లిక్ చేసి మీరేదైతే ఇమేజ్ డిజైన్ చేసుకున్నారో ఆ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేస్తారు. ఓకేనా. ఆ ఇమేజ్‌ను ఓపెన్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ క్రాప్ ఆప్షన్‌లో మీరు అన్నీ కూడా ఒరిజినలే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఒరిజినల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ డన్ క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడితో ఈ సెటప్ కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పాను గదా! ప్రైమరీ టెక్స్ట్ హెడ్‌లైన్ అనేది మీరు కంపల్సరీ ఇవ్వాలనమాట. నేనిక్కడ మీకు వీడియో పర్పస్‌వి చూపిస్తున్నా కాబట్టి డీటెయిల్‌గా ఇవ్వడం లేదు. ఓకేనా. మీరు ఏదైతే ఒక బిజినెస్‌కి యాప్ ప్రమోషన్ రన్ జేస్తున్నారో, ఆ యాప్ గురించి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలనమాట. ఇది ప్రైమరీ టెక్స్ట్ అనేది ఒక 2, 3 లైన్స్‌లో అలాగే హెడ్‌లైన్ అనేది సింగిల్ లైన్‌లో ఇవ్వాలి. ఓకేనా. దాని తర్వాత కాల్ టు యాక్షన్ బటన్ అనేది ఇన్‌స్టాల్ నౌ అని పెట్టేసుకుంటాము. దాని తర్వాత డెస్టినేషన్ వచ్చేసి మన యాప్ లింక్ ఇవ్వాలి గైస్. ఇక్కడ డీప్ లింక్ అని ఉంది గదా! అంటే మనకి యాప్ క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ యూఆర్ఎల్ ఏదైతే ఉంటదో, ఆ లింక్ ఇక్కడ ఇవ్వాలనమాట. సేమ్ మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ లింక్ కాపీ చేసుకొని, యాడ్స్ మేనేజర్‌కొచ్చేసి ఇక్కడ ఈ లింక్ పేస్ట్ చేస్తాం. ఓకేనా. ఇక్కడితో మన యాడ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వెబ్‌సైట్ ఈవెంట్స్ ఇదంతా పిక్సెల్ అనమాట. పిక్సెల్స్ ఉంటాయి. ఇదేంటంటే మనకి ట్రాకింగ్ ఉంటదనమాట. మన యాప్‌ని ఎంతమంది ఇన్‌స్టాల్ చేసుకున్నారో అదంతా చెక్ చేయడానికి. ఇదంతా అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కిందకొస్తది. సో, మీరు బేసిక్‌గా నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్ ద్వారా ఇక్కడ వరకు నేర్చుకుంటే చాలు. దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఇంతే గైస్. మీరు ఏదైనా యాప్‌కి ఇన్‌స్టాల్స్ పెంచాలనుకుంటే మీరు యాప్ ప్రమోషన్ క్యాంపెయిన్ ఇంతే డిజైన్ చేసుకుంటారు. దాని తర్వాత ఇక్కడ పబ్లిష్ క్లిక్ చేస్తారు. పబ్లిష్ క్లిక్ చేస్తే మీ యాడ్ అనేది పబ్లిష్ అయిపోతది. నేను మళ్ళీ హ్మ్. పబ్లిష్ అయిపోద్దనమాట. సో, నేను మీకు మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఒకటి చూపిస్తాను. ఎలా అంటే డైరెక్ట్ మీ యాప్ ఏదైతే ఉంటదో ఆ యాప్‌ని మీరిక్కడ మీ యాడ్ సెట్‌కి మీ యాడ్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ యాడ్ అకౌంట్‌కి కనెక్ట్ చేయొచ్చనమాట. సపోజ్ ఇక్కడ ఆల్ టూల్స్ ఉంది గదా! ఆల్ టూల్స్‌కొచ్చిన తర్వాత ఇక్కడ బిజినెస్ సెట్టింగ్స్‌లోకి రావాలనమాట. ఇక్కడ బిజినెస్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి బిజినెస్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. బిజినెస్ సెట్టింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యాప్స్ అని చూపిస్తుంది కదా! అకౌంట్స్ ఇన్ యాప్స్ అని చూపిస్తది. ఈ యాప్స్ పైన క్లిక్ చేసి, ఇక్కడ యాడ్ అని ఉంది కదా! యాడ్ అనే దానిపైన క్లిక్ చేసి, ఇక్కడ కనెక్ట్ యాన్ యాప్ ఐడీ మన బిజినెస్ యాప్ ఏదైతే ఉంటదో, ఆ యాప్‌ని మన ఫేస్‌బుక్ యాడ్ అకౌంట్‌కి కనెక్ట్ చేయాలనమాట. ఇక్కడ కనెక్ట్ యాన్ యాప్ ఐడీ పైన క్లిక్ చేసి, ఇక్కడ యాప్ ఐడీ ఎంటర్ చేయాలనమాట. బ్రో ఇక్కడ యాప్ ఐడీ ఎలా ఎంటర్ చేయాలి బ్రో అంటే, మీ యాప్ ఎవరైతే డెవలప్ చేస్తారో, వాళ్ళకి డేటాబేస్ సంథింగ్ స్టఫ్ ఉంటది కదా! యాప్ గురించి. వాళ్ళకంతా తెలుసు. మీ యాప్ ఐడీని వాళ్ళనడిగితే వాళ్ళకిస్తారు. మీ ఐడీ ఇక్కడ ఎంటర్ చేసి యాప్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తదనమాట. వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మీ యాప్ అనేది ఇక్కడ కనెక్ట్ అయిపోతది.
సో, మీరు నెక్స్ట్ టైమ్ నుంచి ఇక్కడ లింక్ ప్లే స్టోర్‌కొచ్చి లింక్ కాపీ చేసి అలా చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. సో, డైరెక్ట్ మీకు క్రియేట్ క్యాంపెయిన్ క్లిక్ చేసిన వెంటనే మీకక్కడ సో, మీ యాడ్ అకౌంట్‌కి కనెక్ట్ అయి ఉన్న యాప్స్ అన్నీ మీకిక్కడే చూపిస్తదనమాట. సో, మీకు ఒకవేళ యాప్ ఐడీ మీరే తెలుసుకోవాలనుకుంటే దానికి కూడా ఒక ట్రిక్ ఉంటది గైస్. నేను చూపిస్తాను 1 మినిట్ వెయిట్ చేయండి. సో, మీరిక్కడ లింక్ పేస్ట్ చేస్తారు గదా! సో, నేనొకసారి రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసి ఇక్కడికొచ్చి లింక్ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు మనకిక్కడ యాప్ ఐడీ చూపిస్తదిప్పుడు. సో, మీకిక్కడ యాప్ ఐడీ అని చూపిస్తుంది గదా! ఇదే యాప్ ఐడీ అనమాట. ఈ యాప్ ఐడీ ఎంటర్ చేసి మీరు కనెక్ట్ చేస్తే మీ యాడ్ అకౌంట్‌కి యాప్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్మ్. రిక్వెస్ట్ వెళ్తదనమాట. సో, వాళ్ళు అప్రూవ్ జేస్తారు. మీకు మీ యాప్ అనేది మీ యాడ్ అకౌంట్‌కి కనెక్ట్ అయిపోతది. ఫేస్‌బుక్ యాడ్ అకౌంట్‌కి. సో, మీరు నెక్స్ట్ టైమ్ నుంచి యాప్ ప్రమోషన్ యాడ్ రన్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరిక్కడ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని డైరెక్ట్ యాప్ పైన క్లిక్ చేస్తే మీకిక్కడే చూపిస్తదనమాట. సో, ఇంతే గైస్ యాప్ ప్రమోషన్ క్యాంపెయిన్ వచ్చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో సేల్స్ క్యాంపెయిన్ పైన చేస్తాను. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. సో, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటది. ఓకేనా. సో, దీని తర్వాత మనము వెబ్‌సైట్ డిజైనింగ్ అలాగే గూగుల్ యాడ్స్ కోర్సు ఇదంతా కూడా అప్‌లోడ్ చేస్తాను. సో, మనకి సపోర్ట్ చేయండి. ఓకేనా. సో, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి గైస్. సో, ఈ వీడియో ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. టాటా. గుడ్ బై.